నిన్న జగన్ డీటెయిల్ బుక్ అనే ఒకదాన్ని ప్రవేశపెట్టాడు. రెడ్ బుక్‌కి లోకేష్ ప్రవేశపెట్టిన రెడ్ బుక్‌కి లేదా రెడ్ బుక్ రాజ్యాంగానికి పోటీగా డీటెయిల్ బుక్ తీసుకొస్తున్నామని జగన్ ప్రకటించాడు. అసలేంటి డీటెయిల్ బుక్ ఏంటి? రెడ్ బుక్ ఏంటి? వీళ్ళ గొడవేంటి? జగన్ ఇప్పుడు ఈ డీటెయిల్ బుక్ ద్వారా ఏమి సాధించదలుచుకున్నాడు? జగన్ స్ట్రాటజీ ఏంటి? ఈ ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా ఏందంటే రెడ్ బుక్ అంటే లోకేష్ ఏందంటే అధికారంలో లేనప్పుడు తెలుగుదేశం మీద దాడులు చేసే వైసీపీ వాళ్ళు గానీ, తెలుగుదేశం నాయకులని వాళ్ళ ఫ్యామిలీస్ నీచంగా మాట్లాడే వైసీపీ నాయకులను గానీ, అట్లాగే తెలుగుదేశం కేడర్‌ని గానీ, నాయకులను గానీ వేధిస్తున్న కొంతమంది పోలీస్ ఆఫీసర్లు లేకపోతే బ్యూరోక్రాట్సు వీళ్ళ పేర్లంతే ఓపెన్‌గా రాసుకుంటున్నానని ఓపెన్‌గా ప్రకటించారు. నా దగ్గర రెడ్ బుక్ ఉంది. ఈ రెడ్ బుక్‌లో వీళ్ళందరి పేర్లు ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్కరి అంతు చూస్తామని లోకేష్ ముందే ప్రకటించాడు. యువగళం పాదయాత్రలో ప్రతి చోట లోకేష్ చెప్పుకుంటూ వచ్చాడిది. అది కేడర్‌లో మంచి జోష్ నింపింది. తెలుగుదేశం నాయకుల్లో కూడా జోష్ నింపింది. అట్ ద సేమ్ టైమ్ వైసీపీ నాయకులు దాన్ని పట్టించుకోలే. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు గదా అని ఎవరు వాళ్ళు గెలుస్తారని వీళ్ళు అనుకోలేదు. వైసీపీనే 30 ఏళ్ళకి ఉంటదనేది నమ్మారు. సో, దాంతో వాళ్ళేమి పట్టించుకోలేదు. లోకేష్ రాసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక లోకేష్ ఏం చేశాడంటే, ఒక సెపరేట్ డిపార్ట్‌మెంట్ పెట్టి, ఎవరెవరి మీద ఎలాంటి కేసులు పెట్టాలి, ఎవరెవరిని ఎలా వేధించాలి, మనల్ని వేధించిన వాళ్ళ మీద ఇప్పుడు మనం ఎలా ప్రతీకారం తీర్చుకోవాలి అనేది సిస్టమేటిక్‌గా, ఆర్గనైజ్డ్‌గా చేస్తున్నాడు. అంటే లీగల్ నెట్‌వర్క్ ఉంది. సుప్రీంకోర్టు అడ్వకేట్ల వరకు వీళ్ళకి గైడెన్స్ ఉంది. ఏదన్నా ముందస్తు బెయిల్‌కెళ్తే సుప్రీంకోర్టు నుంచి ఆయన సిద్ధార్థ లూత్రా వీడియో కాన్ఫరెన్స్‌లో అటెండ్ అవుతున్నాడు. ఆ స్థాయిలో వీళ్ళు సిస్టమేటిక్‌గా ముందు నుంచి కూడా తెలుగుదేశానికి ఏందంటే బలం ఏందంటే పార్టీ ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. రెండోది వాళ్ళకి లీగల్ సిస్టమ్ గాని, వ్యవస్థల మీద పట్టు గాని చంద్రబాబుకున్నంతగా ఈ దేశంలో ఇంకెవరికి ఉండదు. సో, అది ఆయన 45 ఏళ్లుగా ఆయన ఎవాల్వ్ చేసుకుంటూ వచ్చిన వ్యవహారం. అంటే ఒక సపోర్ట్ సిస్టమ్స్‌ని ఎట్లా డెవలప్ చేయాలనేది చంద్రబాబుని చూసి ఎవరైనా నేర్చుకోవాలి. అంటే పార్టీ గాని, తన కమ్మ సామాజిక వర్గం గాని, తన మీడియా గాని, వ్యవస్థల మీద పట్టు గాని, ఈ విషయాల్లో చంద్రబాబు చాలా ఆర్గనైజ్డ్‌గా చాలా ముందు చూపుతో పని చేసుకుంటూ వచ్చాడు. అది ఇప్పుడు ఆయనకు ఉపయోగపడింది. లోకేష్‌కి అవన్నీ ఆటోమేటిక్‌గా లోకేష్ వారసుడు కాబట్టి ఆయనకు ఉపయోగపడ్డాయి. ఇప్పుడేమైందంటే ఉక్కిరిబిక్కిరి అవుతుంది వైసీపీ. వైసీపీకి సపోర్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, బ్యూరోక్రాట్స్ వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైళ్ళల్లో పెట్టడం, వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టడం, జైళ్ళల్లో పెట్టడం, వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, ఈ కార్యక్రమాలు ఒక ప్లాన్డ్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఎప్పుడూ లేనంత సిస్టమేటిక్‌గా జరుగుతున్నాయి. ఇప్పుడు జగన్ ఏందంటే దీన్ని ఎట్లా ఎదుర్కోవాలనేది జగన్‌కి ముందున్న సమస్య. ముందు పార్టీ బతుకుంటే గదా అతను రాజకీయాలు జేయాలి. సో, తన కేడర్‌ని అధికారంలో ఉన్నప్పుడు అతను పట్టించుకోలేదు. అందువల్ల కేడర్ ఆల్రెడీ అతని మీద అసంతృప్తితో ఉంది. కాకపోతే లోకేష్ చేసింది ఇండైరెక్ట్‌గా వైసీపీకి ఉపయోగపడింది. ఎందుకంటే ఎప్పుడైనా గూడా పిల్లినైనా గూడా మనం గట్టిగా కొడితే తిరగబడుతుంది పిల్లి. దానికి వేరే ఆప్షన్ లేదు. అలాగే ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద నువ్వు నిర్బంధం ప్రయోగించే కొద్దీ వాళ్ళు ఇంకా బలంగా కసి పెరుగుతుంది. మహా అంటే బాధపడతారు కొద్ది రోజులు. జైలుకెళ్ళొస్తారు. ఒకసారి ఎళ్ళొచ్చినాక భయం పోతుంది. నీళ్ళల్లో దిగే వరకే చలిగా ఉంటదేమో అని భయపడతాం. ఎవడన్నా తోసేసారనుకో నీళ్ళల్లో కాసేపున్నాక చలి పోతుంది. ఇది గూడా అంతే. భయం అనేది నీకు బయట నుంచి భయపెడతా ఉండాలి తప్ప లోపలికెళ్తే భయం పోతుంది. మామూలుగా యుద్ధంలో గూడా ఒక సూత్రం ఉంది. నీ స్ట్రాటజీ ఒకే స్ట్రాటజీని మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటే శత్రువుకి అర్థమైపోయి శత్రువు ప్రిపేర్ అయిపోతాడు. నీ స్ట్రాటజీ పనిచేయదు. వీళ్ళు గూడా ఇప్పుడు అదే పనిలో చేస్తానే ఉండారు. అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం, బెయిల్ రాకుండా చూసుకోవడం ఇదే చేస్తున్నారు. ఇది వైసీపీ వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు. ఆ మధ్య ఎవరో వైసీపీ నాయకుడు కలిస్తే గూడా "ఏం సార్ మీ పరిస్థితి" అంటే, "ఏముంది సార్ మా టోకెన్ వచ్చినప్పుడు మేము వెళ్ళాలి. పేరు పిలిచినప్పుడు రెడీగా ఉన్నాం" అంటున్నాడు. అంటే జైలుకి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. సో, అయితే కేడర్‌లు ఇబ్బందులు పడతానే ఉన్నారు. నిన్న మొన్న సవీందర్ రెడ్డి అనే ఒక అతన్ని అరెస్ట్ చేసి హైకోర్టు గూడా సీరియస్ అయింది. అలాగే ఇప్పుడు జగన్ ఏందంటే కేడర్‌ని కాపాడుకోవాలి. కేడర్‌లో ఉత్సాహం నింపాలనేది నంబర్ 1 టార్గెట్. నంబర్ 2 టార్గెట్ సెకండ్ టార్గెట్ ఏందంటే ఈ తెలుగుదేశంలో ప్రభుత్వంలో దూకుడుగా ఉండే పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, వాళ్ళని బ్రేక్ చేయాలి. వాళ్ళ దూకుడుని తగ్గించాలి. అట్లాగే తెలుగుదేశం నాయకుల దూకుడుని కూడా తగ్గించాలి. అంటే మీరే పర్మనెంట్‌గా అధికారంలో ఉండరు. మళ్ళీ మేమొస్తాము. మేమొచ్చినప్పుడు మీ అంతు చూస్తాం. అనేది నంబర్ 1 అయితే